ప్రభుకు స్తోత్రములు. ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి. మంచిది ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి ఆయన సంకల్పించిన సంకల్పానుసారం దావీదు తాళపు చెవి అయిన భాగములో దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన బలారాధన దేవుడు మనకి అనుగ్రహించి ఆయనను వివేచిస్తూ లేఖనానుసారం ప్రత్యక్షానుసారం మనం ప్రభువులలో చేయవేశామని నేను నమ్ముచున్నాను. ఇకనైనా ఆ రీతిగా వివేచించని పక్షంలో సంఘమంతయు కూడా అలాంటి సంకల్పానుసారం ప్రభువులలో చేయవేయడానికి ప్రభు కృప చూపించును గాక. మంచిది ప్రియులారా, వాక్య సహాయార్థం ప్రకటనల గ్రంథం, ప్రవచనాల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఇలాగ రాయము, ఆమె ననువాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ పేరును నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను నీవు వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి విమేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నట్టును తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారు అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను ఆయన వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము. చాలు. రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. 10-12 కలిసి ఉంటాయి, చదవ. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకుకు ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలిచిన వాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇదే 9వ అధ్యాయం 30-31 వచనాలు చదువు. అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమము వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారి విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దాన్ని వెంటాడిరి. చాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సాహిత్యం ప్రార్థన చేసుకుందాం. అందరూ తరల వంచి ప్రార్థనలో ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగలనైనా జీవాధిపతి, నీ ఘనమైన నామలకు వేలాది స్తుతులు స్తోత్రములనైనా ఉదయకాల సమయంలో నీ పాసందులో నీ బల చుట్టూరు వలి మక్కల వలె చేరి నిన్ను ఆత్మతో సత్యముతో
నాయన మరి యథార్థమైన ఆరాధన మేము జరిగించి ఉంటుండగా మా యొక్క ఆరాధనలన్నీ నాయన మరి మీరు ఆజ్ఞానించి ఉంటున్నారు. ఇంకా ఎవరైనాను ఇటు స్థితిలో లేక నాయన మరి బిడ్డలు ఉంటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి. వారిని వారి హృదయాలను కదిలించండి నాయన, హృదయాలు పవిత్రపరచండి. నీ సన్నిధానంలో నిలిచి నీ బలలో చేయవేసే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేసిన ప్రకటన విషయమై ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. ప్రభువా నీకు వేల స్తోత్రాలు నాయన. మేము ముందుకు సాగుతుండగా అద్భుత కార్యాలు మా వెనువెంటనే వస్తుండగా నాయన, ఆ వెనుక ఉన్న శత్రువులు నాయన మరి అపవాది అపజయాన్ని మేము జయ జీవితంతో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన జయాన్ని బట్టి నీకు వేల స్తోత్రాలు తండ్రి. తిరిగి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యం కొరకై, నీ యొక్క నాయన మరి మాట కొరకై నాయన మరి మేము వేచి ఉంటున్నాం. మా హృదయాలు సంసిద్ధం చేయండి. ప్రవచనాత్మక సందేశాన్ని ఆత్మ ప్రభు సహాయంతో మీరే అందించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకున్నామని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, నీ దాసుని నన్ను సిలువ సాటును మరుగుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు తన కృప మహిమను బట్టి మనము ఆయన సన్నిధానములో ఎదుగుచున్నానని నేను నమ్మి విశ్వసించి స్తుతిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే మనమేమి జడ పదార్థాలము కాదు ప్రియులారా. దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే సంకల్పానుసారం మనల్ని పిలుచుకున్నాడు, ఆ పిలుపుకు తగినట్లు మనం జీవించాలి. ఇంకా పిలువపడకపోతే ఎవరి లోపం చెప్పండి? మన ఉదయకాల సమయంలో హెచ్చరికలు విన్నాం. మనం ఏమన్నాం? ఆరాధన తలంపులు. ఆయన ఎటువంటి వాడు ఏం చెప్పినా ఎవరిని కూడా ఏం చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ప్రతి మనిషిని కొరకు ఏం చేశాడమ్మా? ఆయన మరణించాడు. ప్రతి మనిషిని కొరకు మరణించాడు. కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని అనవలసింది ఎందుకు వస్తుందని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అందరూ అంగీకరిస్తారో అంటే ఆయన నామం నుండి విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆయన పిల్లలు అవుతున్నారు ప్రియులారా. మరి పిల్లలు అవ్వడానికి దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? కాకపోవడానికి. దేవుడు పిల్లలు కాకపోవడానికి అన్యాయస్తుడు కాదు ప్రియులారా. 9:35 అయింది. నేను 10 ముగిస్తాను ప్రియులారా. కాబట్టి మనం ఇప్పుడు ధ్యానిస్తున్న ఈ ప్రవచనాల గ్రంథం, ప్రవచనం అంటేనే ఒక ప్రవచనం విడుదలవుతుందని అంటే దాని వెనకాల ఏముందని అర్థం? ఒక ప్రవచనం విడుదలవుతుందని అంటే దాని వెనకాల సంకల్పం ఉందని అర్థం ప్రియులారా. అంటే దేవుని ప్రవచనం సంకల్పానుసారమైనదే. సంకల్పం లేకుండా దేవుడు ఏ ప్రవచనాన్ని కూడా విడుదల చేయలేదు. మనం గత కాలం ధ్యానించాం. ఏమనంటే, మనం ప్రకటన గ్రంథం వరకు వచ్చి ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం ముగిస్తున్నామంటే యాజ్ ఏ డిసైపుల్స్గా కానీ, లేకపోతే యాజ్ ఏ బిలీవర్స్గా కానీ, లేకపోతే సత్యాన్వేషణలో భాగంగా మనము ఆయన్ని వెతుకుతున్నట్లయితే మనము నెక్స్ట్ ధ్యానించబోయే ఆదికాండం ఏ రీతిగా మనకు కనపడాలి? ప్రవచనాత్మకంగా కనపడాలి ప్రియులారా. మీరు జాగ్రత్తగా వింటున్నారు, అలాగనే వినండి. దుష్టుడు మీ హృదయాలోచన ముట్టుకుండును గాక. కాబట్టి హృదయ ఆలోచన అనుసారం మనము ధ్యానిస్తున్నప్పుడు, లేకపోతే సత్యాన్వేషణలో మనం భాగమై మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన విశ్వాస జీవితం ఏంటో మనం గుర్తెరిగి ఆ విశ్వాస అభివృద్ధి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది ప్రియులారా. ఆ విశ్వాస అభివృద్ధి విషయంలో
మనము ముందుకు సాగాలనే ఉత్సాహం లేకపోతే మనకి ప్రయోజనం లేదు. మొదట విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రభు వల్లలో చేవేస్తున్నామని అంటే మనము ఆ బల్లలో వివేచించి ఆయన శరీరం నీకు ఈ దినం ఏమి రివీల్ చేసిందో అది స్థిరపరుస్తూ ఏం చేయాలి, దాని విషయంలో పలుకుతూ నువ్వు ఆ విధమైన ఒప్పుకోలుతో నువ్వు ప్రార్థన చేస్తే అది స్థిరపరచబడుతుంది. కానీ చాలామంది, లేకపోతే గత కాలంలో నేను సైతం ఏం చేశామని అంటే కేవలం ఆయన పునరుద్ధానం నమ్మామని నమ్ముతున్నట్లే నమ్మలేదు ప్రియులారా. కేవలం ఆయన యొక్క మరణాన్ని, నువ్వు నా కోసం మరణించావు కానీ నేను పాప విజ్ఞప్తి గలవాడిని అని మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆ బల్లారా లేకపోతే ఆ శరీర రక్తాలు మన యొక్క జీవితాన్ని అంతవరకు ఉంచాయి కదా. మన నోటితో ఒప్పుకోవడాన్ని బట్టి, క్రీస్తును ప్రభువుగా అంగీకరించడాన్ని బట్టే ఆ ట్రెజర్ లేకపోతే ఆ స్వాస్యము రివీల్ అవుతుంది ప్రియులారా. కాబట్టి మనం ప్రభువు అని నోటితో ఒప్పుకున్న మనము మన యొక్క స్వాస్యము లేకపోతే మనకు జీవితాన్ని మనం రివీల్ చేయాలని అంటే అది మన నోటితోనే ఉంది ప్రియులారా. ఏదైతే దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఆయన బిడ్డగా చేయాలనుకొని దేవుడుని మనము ఆయన జనాంగంగా చేయబడడానికి నోటితో ఒప్పుకున్నాము ప్రభువని, మన జీవితం కలగడానికి కూడా ప్రభువుని ఒప్పుకోవాల్సిందే. ప్రభువుని ఒప్పుకొని పక్షంలో ఏమి రావు, ఆహారం దొరకదు ప్రియులారా. ఏసేపు సంకల్పానుసారం వెళ్ళాడా లేకపోతే అన్నలు పంపించారా? సంకల్పానుసారంగానే వెళ్ళాడు. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన దగ్గర ఏముంది? ప్రపంచానికి అవసరమైన ఆహారము. ఆహారము పొందాలంటే ఖచ్చితంగా ఏమని ఒప్పుకోవాలి? నా తమ్ముడేలే, లేకపోతే ఇతను వడ్లవాణి కుమారుడు కాదా, ఇతను గలిలయలో పుట్టినవాడు కాదా, నజరేయుడైన యేసు కాదా అని కేవలం ఆయన మీద దృష్టి అలానే నిలిపామనుకోండి, ప్రభు అని ఒప్పుకోకపోతే ఆహారం దొరకదు. అన్నలు ప్రభు అని ఒప్పుకున్నారు కాబట్టి యేసేపు ద్వారా ఏం కలిగింది? వారికి ఆహారం దొరికింది. కాబట్టి సర్వసంపూర్ణత ఇదే దావీదు తాళపు చెవి ప్రియులారా. ఆ దావీదు తాళపు చెవి ఎవరు కలిగి ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. ఫిలదెల్ఫియా సంఘానికి ఆ రకమైన రెవల్యూషన్ దేవుడు ఇచ్చాడని అంటే వారు ఏం చేస్తున్నారు? సంకల్పానుసారం జీవిస్తున్నారు. కానీ కింద ఇప్పుడు మనం చదువుకున్న లవోదికయ ఏ రీతిగా ఉంది? నిలువెచ్చని స్థితిలో, మొదట నిలువెచ్చిన స్థితిలో ఉన్నారు. 17వ వచనం చదవన్న. 17వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నుల కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలు. ఈ 17వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? దరిద్రుడిగానే ఉన్నారు కానీ ధనవృద్ధి అంటే ధనం యొక్క మాకేం కొదువలేదని అనుకుంటున్నారు. కానీ నువ్వు ధనవంతుడు ఉన్నట్లు ఏమంటున్నాడు? ఖచ్చితంగా నా యొద్ద తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలి ప్రియులారా. దేని ద్వారా తీసుకోగలుగుతాం? ప్రభువా అని ఒప్పుకొనుట ద్వారానే ప్రియులారా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రభువా అని నోటితో ఒప్పుకోకపోతే కలిగే జీవితం కాదు. చాలామంది అనుకుంటున్నారు కడవరి దినాల్లో ఉంటున్నామని అంటే కొన్ని వచనాలు చూపించి ఇంకా అవన్నీ జరుగుతాయి కానీ ప్రభు రాడు అని అంటున్నాడు. ఆ వాక్యం నిజమా కాదా? చెప్పండి. ఆ వాక్యం కూడా నిజమే. కానీ నీ యొక్క పరిస్థితి
సంఘము ఎప్పుడైతే ప్రవచనాల విషయంలో గ్రహింపుకు వచ్చేసిందో, మీరు ఏ సేవకునైనా చూసుకోనండి, ఇప్పుడు రావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మ ప్రభువు అదే బోధిస్తున్నాడు. కానీ చాలామంది రాకడ అన్వేషణలో అప్పుడు ఏం జరుగుతుందో అని అన్వేషిస్తున్నారు, కానీ మనము రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే ఆలోచనలో లేరు. మరి కొంతమంది అయితే ఇంకా రాళ్ళే అని ప్రభు రాశాడు. కానీ సంఘము విషయములో దేవుడు ఏ రీతిగా అయితే ఆయన సంకల్పించాడో ఆ సంకల్పాన్ని అనుసరించిన ఆ ప్రవచనాల నెరవేర్పు ద్వారా దేవుడు ఖచ్చితంగా మొదట ఎవరిని తీసుకువెళ్ళిపోతాడు? సంఘాన్ని తీసుకువెళ్ళిపోతాడు ప్రియులారా. ఆ తర్వాత ఎవరైతే ఆయన అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏం చేస్తుంటారు? రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. వారికి ఇప్పుడు ప్రస్తుత కాలమందు గత 2000 సంవత్సరాల నుంచి ఇజ్రాయేల్ ప్రజలకు ఏ రీతిగా అయితే దేవుడు కఠిన మనస్సునిచ్చి వారికి భక్తిహీనతలోకి పంపివేశాడు అని జనాలు మనకు రక్షణ కలిగింది కదా. అదే దేవుడు సంకల్పం. మరొకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మీరు మనసు పెట్టి వినండి, అన్నీ అర్థమవుతాయి. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన, వినండి ఇక్కడ నుంచి వినండి, ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. చాలు ప్రియులారా, ఇది మనం జ్ఞానంలో కదా. గ్రీసు దేశస్తులు ఏ రీతిగా అయితే జ్ఞానం వెతుకుతున్నారో ఆ రీతిగా కొంచెం మనం ట్రై చేద్దాం. అదేంటి, ఒక మానవులు ఇద్దరు ఇంకా పుట్టి వాళ్ళు కీడైనా మేలైనా చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అగుతాడంటే ఇది ఎంత అన్యాయం. వాళ్ళు పుట్టాలి కదా, పుట్టి వాళ్ళు ఒకే విధమైన నిబంధన వాళ్ళకి ఇచ్చి ఈ రీతిగా పెరగండ్రా అని చెప్పి వారికి ఆ స్వాస్యాన్ని మనం ఇద్దామనుకొని ఒక ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ సంకల్పాన్ని చెప్పి కదా మనం ఈ డిసైడ్ చేయాలి అని మనం ఏమనుకుంటాం? మన జ్ఞానం అదే ప్రియులారు. ఎందుకంటే అదేంటది, అన్యాయస్తులుగా మనం కనబడదామా? కాబట్టి కింద ఏమంటున్నాడు, అట్లా రాదు అంటున్నాడు. కానీ మనం ఆ రీతిగా ఆలోచించినట్లయితే వెనక్కి వెళ్దాం. రిబ్కా విషయంలో కాకుండా ఇంకా ముందుకు వెళ్ళి మనం హేబేలు కయ్యూనుని మనం ఆలోచించినట్లయితే హేబేలు ఏం చేశాడమ్మా? సత్క్రియ చేశాడు. కయ్యూను చేశాడా? చెప్పాలి. చేయలేదు. చేయకపోవడానికి కారణం ఏంటి? దేవుని సంకల్పం అందామా? సరే, వీళ్ళిద్దరికి ఏదో వద్దాం. యాకోబు సంకల్పాన్ని అనుసరించి ప్రవర్తించాడా? ప్రవర్తించలేదా? మరి ఏశావు చేశాడా ఆ రీతిగా? మనకి మంచి చెడుల జ్ఞానాన్ని మనం వివేచిస్తున్నప్పుడు మాత్రమే ఇది మనం బేరేజ్ వేసుకుంటాం. జరిగిన తర్వాత గొప్పలు చెప్పుకొని మనం డిసైడ్ చేసి ఇది మంచి ఇది చెడు అని చెప్పడం కాదు. దేవుని సంకల్పం ఎలాంటిదంటే, ఒక పిల్లలు లేకపోతే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు మేలు చేస్తే నువ్వు మేలు చేసావు, కానీ నువ్వు కీడు చేస్తే కీడు చేసావు అని చెప్తుంది. కానీ దేవుని సంకల్పం ఆ రీతిగా లేదు ప్రియులారా. మరి సంకల్పాన్ని అనుసరించిన ప్రవచనం ఆనాడే కలగలేదా? దేవుడు ఇవ్వలేదా? అబ్రహాముకి అన్యజనులమైన మనము ముందుగా మనం ఆయన రక్షణలోకి వస్తామని దేవుడు అలనాడే సంకల్పించాడు. వాగ్దాన రూపముగా వాక్యమైన దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి దర్శనమిచ్చాడు. అదే రీతిగా మనం ఇప్పుడు వాగ్దానముల మూలముగా మనము ఆయన సన్నిధానంలో ప్రవేశించాం. ధైర్యమైన నిర్భయంగా ప్రవేశం కలిగింది. ఆయన శరీర రక్తాలలో ధైర్యంగా పాలు పుచ్చుకుంటున్నాం. కానీ
మనం ఏం చేస్తున్నాం? ఇంకా కూడా ఎలాగ వెతుకుతున్నాం? మనకి అనుగ్రహించబడిన సంకల్పం అది క్రియల మూలమైనది కాదు. ఉదయం కూడా విన్నాం కదా, అది క్రియల మూలమైన కాదైతే ఇంకా అది దేవుని వరమే అన్న ఆలోచనకు మనం రాకపోతే కేవలం మనం ఇంకా నీతికి కారణమైన నియమం ఏ రీతిగా వెతుకుతున్నట్లు? అదే 9వ అధ్యాయం 30-31లో ఇప్పుడు మనం చదువుకున్నాం, సమయం లేదు, మనం దాటి వెళ్తున్నాం. దాంట్లో ఏమనుంది? నీతికి కారణమైన నియమం వాళ్ళ యొక్క 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లు, రోమిలు రాసిన పత్రికలో వారి దగ్గర దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. నీతి కారణమైన నియమం దేవుడు మొదట వారికే ఇచ్చారు, కానీ క్రియల మూలముగా వాళ్ళు వెంటడానికి కారణం ఏంటి? వాళ్ళు కోరుకున్న నిబంధన. దేవుడు ఆ విషయంలో ఏ మనిషిని కూడా విడిచిపెట్టాడు గనకనే ఆ సంకల్పానుసారం ప్రతి ఒక్క మనిషిని కొరకు ఏం చేశాడు? మరణించాడు. కానీ పిలుపుకు లోబడిన వారు ఎంతమంది అమ్మ? ఆ పిలుపు విషయమైన జీవితాన్ని కూడా మనం క్రియల మూలంగానే వెంటాడితే నీకు కలిగేది స్వాస్యం కాదు ప్రియులారా. కాబట్టి ప్రవచనం సంకల్పానుసారమైనది. నువ్వు హేబేలు మొదలుకొని క్రీస్తు రాకడ వరకు ఇప్పుడు కూడా మన దేవుని సంకల్పానుసారం అనుసరించే దేవుడు మనల్ని ఆ రీతిగా ఆలోచింపజేస్తున్నాడు ప్రియులారా. మనం వాస్తవంగా పైరులు ఫలించి దేవునికి అనుకూలమైన ఫలాలు దేవుడు కోరుచుండగా ఇంకా మనం ఏం చేస్తున్నాం? బాగానే త్రాగుతున్నాం. తరుగా కురి వర్షం ఏం తాగుతుంది? వర్షం ద్వారా భూమి ఏం చేస్తుంది? బాగానే కురుస్తూ ఉంటుంది. కానీ ఫలాల ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం? మన మీద ముళ్ళు వేసుకొని ఆ ముళ్ళు ద్వారా రూలింగ్ చేయమని మనమే కోరుకుంటున్నాం. కోరుకోవట్లేదా? మనం చెట్టుగా ఉన్నాం. భూమిలో మాటబడిన విత్తనాన్ని మనం ఫలింప చేయాలని అంటే వ్యవసాయకుడు వచ్చి మన ఫలములు చూడాలని అనుకుంటే మనం ఫలించకపోతే ఎట్లా? భూమి ఫలాలు ఇవ్వకపోతే ఎలాగా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ మనకి కొన్ని చెట్లు కనబడుతున్నాయి. ఈ వచన భాగాలు మనం ఎరుగుదాము, కానీ మనకి ఈ దినము మనకు అవసరమైన సంగతులు కనుక మనం వాటిని ధ్యానిద్దాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8 నుంచి చదవాను. చెట్టు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వలనను మనస్సు కలిగి బయలుదేరి అయితే మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నెయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో ఒలీవ చెట్టు తన పని తను మానుకొని నేను నీ దగ్గరికి రాజుగా ఉండడానికి వస్తానా అంటుంది. కింద అంజూరపు చెట్టు కూడా ఏమంటుంది? అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఎయ్యక మానుదునా అని వాటితో నేను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మ నేలమని ద్రాక్షావల్లిని అడగగా ద్రాక్షావల్లి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొదల యొద్ద మనవ చేయగా ముండ్ల పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిని ఎడల రండి నా నీడను ఆశ్రయించుండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. చాలు. చెట్లన్నీ లాస్ట్కి ఎక్కడికి వచ్చినాయి? ముండ్ల పొదల దగ్గరకు వచ్చి మనవి చేసుకుంటున్నావు. ఏమని? మా మీద నువ్వు రాజుగా ఉంటావంటే ఉంటాను, కానీ ఏం చేస్తానంటుంది? ముళ్ళ పొదలు చెట్ల మీద పడి అణగదొక్కేది ముండ్ల పొదలే, కానీ ముండ్ల పొదలనే మనం రాజులుగా చేసుకుంటే దాని ఫలితం ఏముంది? లాస్ట్కి నిన్నే కాల్చివేస్తుంది ప్రియులారా. మరి మనము ఇహలోక మాన్యం అంటకుండా దేవుడు మనల్ని తన సంకల్పానుసారము ఆయన బిడ్డలుగా మనల్ని పిలిచి ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన భద్రము చేసి మనల్ని ఏం చేస్తున్నాడు? మనకి తరువుగా కురి వర్షాన్ని ఇస్తుంటే ఫలించకుండా మనము ఆ ఫలింపుకు కారణము ఎవరిని వెతుకుతున్నాము? రాజుగా ముండ్ల తుప్పల్ని
గచ్చతీగలను వెతికితే అది చివరికి కాల్చివేస్తుంది ప్రియులారా. తద్వారా మనం ఏమన్నా ఫలితాలు పొందుతామా? మనం ఫలములు ఫలించకపోతే మనం దేని కొరకు ఫలములు ఫలించాలో ఆ ఫలములు ఫలించిన ఎడల యజమానుడికి ఏం ప్రయోజనం అది? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన విషయం అదే. కానీ దావీదు అలా పలుకుతున్నాడా? పలకట్లేదు ప్రియులారు. దావీదు ఏం పలుకుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం చదువు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మకించుచున్నాను. చాలు ప్రియులారా. ఆయన ఎలా ఉన్నాడంట? దేవుని పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నాడు. కానీ మనము ఎండిపోయిన ఆకుల్లాగా మన మీద రూలింగ్ వేటివి ప్రియులారా? ఇహలోకం సంబంధమైన జీవితమే. మనము ధనవృద్ధి చేసుకుంటున్నాం, కానీ మనం దిగంబరులుగానే ఉంటున్నాం. ఏం చేస్తున్నాం? మనం ధనవృద్ధి చేసుకుంటున్నాం, కానీ మనం నిలువెచ్చిన స్థితిలోనే ఉన్నాం. మన స్థితిని మనం మర్చిపోతున్నాం. మొదటి క్రియలు ఎఫెసీ రాసిన పత్రిక ఎఫెసీ సంఘానికి చెప్పిన రీతిగా మనం మొదటి క్రియలు విడిచిపెట్టాం. ప్రేమ కోల్పోయాం. దేవుని ప్రేమ మనము ఖచ్చితంగా మనం తీసుకుంటున్నట్లయితే ఏమని మనం ఫలాలు పొందుతాం? ఖచ్చితంగా దేవుడు ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఫలాలు మనం పొందట్లేదు ప్రియులారు. కానీ మనం ఏం చేస్తున్నామండి? మన మీద రూలింగ్ ఎవరు ఉంటున్నారు? దేవుని యొక్క అభిషేకం తైలము, ఒలీవ చెట్టు అభిషేక తైలము కొరకు అది పనిచేయాలి. అంజూరం తన మాధుర్యాన్ని, అంటే దేవుని యొక్క సంకల్పం తెలియజేయబడటానికి ఉపయోగపడే సాధనముగా అంజూరపు మొక్క ఉంది. మనుషుల్ని దేవుని సంతోషపెట్టేదిగా ద్రాక్ష చెట్లు ఉంది. మరి వీటి విషయంలో మనం గ్రహింపలేకపోతే మనం ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి ప్రియులారు. ఎండుటాకులాగా ఉంటే మన మీద దృష్టి ఉంచే శత్రువు ఏం చేస్తాడు? మనల్ని ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనము శత్రువుకి దొరకకుండా ఉండాలని అంటే నీటి కాలువల ఎవరు నాటబడిన మొక్క వలె ఉండాలి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం ప్రియులారా. అలాగ ఉంటేనే మనకేమో అనుగ్రహింపబడుతుంది? ఖచ్చితంగా దేవుని సహవాసం అనుగ్రహింపబడుతుంది. ఆయన మాట మనకి హృదయంలో నాటుకొనబడుతుంది. ఆ ఫలింపుకి కారణమగు వర్షాన్ని, ఆ కృపని మనము వ్యర్థం చేసుకోము. ఖచ్చితంగా పైరులు ఫలిస్తాం. కానీ మనకి కేవలం మనకున్న ఆలోచన ఎలా ఉందని అంటే అన్ని విషయాలు ఉన్నాయి, మనం ఆల్రెడీ వినేసామని చెప్పి ప్రభువుని ఏం చేసాం? లవోదికయ సంఘంలాగా కొంతమంది ఏం చేస్తున్నారు? 20వ వచనంలాగా ఆయన్ని ఎక్కడుంచారమ్మా? హృదయం బయట ఉంచారు, లేకపోతే సంఘం వెలుపల తలుపు వెలుకలా ఉంచేశారు ప్రియులారు. ఆయన్ని లోపలికి రాం, ఆయనతో మనం సహవాసం చేయం, ఆయన మాట వినం. కానీ మనం ఏం చేయాలి? ఫలింపుకు తగ్గ ఫలితాలు లేకపోయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? పెట్టుడు ఫలాలు పెట్టుకుంటున్నాం. అంటే చూపర్లకు ఎలాగా? నిజంగానే అమ్మో ఇంత భక్తురాలు, ఇంత భక్తుడండి బాబు, చాలా వినమ్రుడై ఉంటాడు, సంఘానికి మానడు, కానీ సంకల్పానుసరించి జీవించడు అన్న విషయాన్ని దేవుడు రేపొద్దున న్యాయపీఠం దగ్గర మనల్ని లెక్కడిగితే మనం ఏం చెప్పేవారముగా ఉన్నాము ప్రియులారా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము దినదినమా అభివృద్ధి చెందేటప్పుడు ఇంకా ప్రభు నేర్పించే సంగతుల విషయంలో జ్ఞానము కలిగి మనం ఆ జ్ఞాన వివేచన, దేవుని సంకల్పం ఏది? సంఘము దేవుని సంకల్పంలో ఆది ఉన్నదన్న సంగతి మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించి ఆ నిర్ణయానుసారంగా మనల్ని ఒక స్వాస్యంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ విషయాలు ఉన్నాయి. మరి ఆ విషయాలు మనం గుర్తెరిగి మనం ఏం చేస్తున్నాం? సంకల్పానుసరించి మనం జీవిస్తున్నామా? ఖచ్చితంగా జీవించట్లేదు ప్రియులారా. మనకి ఆ రీతిగా జీవించని పక్షంలో మనము షోలోమితులమే, కానీ ప్రియుడిని ఎక్కడ ఉంచుతున్నాం?
మనం నిద్రిస్తుండగా ప్రియుడు నీ వద్దకు వచ్చి, నువ్వు రెస్ట్లోనే ఉన్నావు, కానీ నువ్వేం చేసావు? పై వస్త్రం తీసివేసావు. నువ్వు దిగంబరుడిగా ఉన్నావు. బయటకు వెళ్ళి వస్త్రం కోసం వెళ్ళి, అయ్యా నా ప్రియుడు ఎక్కడైనా ఉన్నాడా అని దొరికి వెతకు వెళ్ళినప్పుడు ఆ వస్త్రాన్ని కూడా లాగేసుకుంటారు. ఎందుకు? ఆ వస్త్రం కూడా లాగేసుకొని దిగంబరుడు అయిపోయావు. ఎందుకు? ఆయన తలుపు వద్ద నిల్చున్నప్పుడు ఆ మంచుకు తడిసిన తలతోనే, ఆ వర్షానికి తడిసిన శరీరముతో నీ తలుపు నొద్దగానే నిలిచి ఉన్నప్పుడు నువ్వు తలుపు తీయకుండా నువ్వు నిద్రలోనే ఉండి, వచ్చాళ్ళే ఏం చేద్దాం, ఇప్పుడు నేను బద్ధకంతో లెగిసి ఆయన తలుపు తీయాలా అని ఉంటే, చివరికి నువ్వు ఎంత వెతికి ఆయన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ప్రయోజనం ఏమైనా ఉందా? అయినప్పటికీ దేవుడు నెక్స్ట్ వెంటనే ఆయన విందుశాలలో పిలుస్తున్నాడు. కానీ నీ పిలుపు అంత గొప్ప సంగతి అయినప్పటికీ నువ్వు ఆయనకి ఏ రీతిగా ఉంటున్నావు? ఆయన నిన్ను ఒక సంకల్పించి ఆయన ఉద్దేశానుసారంగా జీవించమని మనల్ని కోరుకున్నాడు. మన ద్వారా అనేక మందిని సత్యం గురించిన అనుభజ్ఞానంలోనికి నడిపించాలని ఆలోచన కలిగి ఉంటే, నేనేం చెప్తున్నావు, నేను 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేకపోతే 40 సంవత్సరాలు, లేకపోతే ఈ స్థానిక సంఘాన్ని స్థాపించింది నేనే అని చెప్పి నువ్వు గర్వంగా విరవీగుతున్నావు. కానీ ఆత్మల ఫలింపు విషయంలో మనం ఏ రీతిగా ఉన్నాం? ఒకనాడు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే ప్రియులారు. మనకి వేరే వాళ్ళు వచ్చి దీన్ని ఆక్రమించుకుంటారు. కానీ మనము అక్కడ ఆత్మ సంబంధముగా మనం ఏదైతే ఏ రీతిగా అయితే మనము ఫలాలు ఫలిస్తామో వాటన్నిటి విషయంలో దేవుడు మనకు అనుగ్రహించు స్వాస్థ్యాన్ని బట్టి అనుగ్రహించు బహుమానాలు కావచ్చు, కిరీటాలు కావచ్చు, రాజ్యాధికారం కావచ్చు, వాటన్నిటి విషయంలో మనం ఇకనైనా జ్ఞానం కలిగి మసులుకుంటే జ్ఞాన వివేచన మనకేం కలుగుతుంది? ఆత్మ ప్రభు సహాయం చేస్తాడు. అప్పుడు వేయలేని తలుపు ఎవరు కూడా ఇంకా మూయడానికి లేదు. తెరిచిన తలుపులు ఇంకా మూయబడవు ప్రియులారా. అటువంటి ఫిలదెల్ఫియాగా ఉందామా లేకపోతే లవోదికీయగా ఉందామా? రెండిటి విషయంలో విందు ఏమైనా ఆగుతుందా? విందు ఆగదు. కానీ మనం ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్న తెల్ల వస్త్రం పక్కన పడేసి ఇంకా మనం చేసే ప్రక్రియలు క్రియలు చూడండి ప్రియులారా. వాటి విషయంలో మనకి జ్ఞానము దేవుడు ఆల్రెడీ దయచేశాడు. వాటి విషయంలో గ్రహింపు లేక మనం ఏం చేస్తున్నాం? ఎదురాడు వాడుతున్నాం. ఒక 2 వచనాలు చేసి జ్ఞాపకం చేసి వదిలివేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆ సమయం అయిపోయింది. ఒక 5 నిమిషాలు తీసు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును నీకు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగించుచున్నాను. చాలు ప్రియులారా. ఆ మనస్సాక్షి ఇచ్చింది ఎందుకు? ప్రవచనాల చొప్పున నీవు నా కోసం పనిచేస్తావని. ఆ ప్రవచనాలను అనుసరించి నువ్వు పోరాడాలి. ఆ పోరాటం విషయంలోనే నీకు నేనేం చేస్తున్నాను అంటున్నాడు? ఆజ్ఞ ఇస్తానంటున్నాడు. ఆ ఆజ్ఞను పక్కన పెట్టి ఇంకా నేను నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వ్యభిచరించకూడదు, నీతి కారణ నియమమును పక్కన పెట్టి క్రియల మూలముగా ఇంకా వెతుకుతూ ఉంటే నువ్వు ప్రవచనాల పోరాటంలోనికి ఎప్పుడు వెళ్తావు? నిన్ను పిలిచిందే ప్రవచనాన్ని అనుసరించి కదా. ప్రవచనాల పోరాటంలోకి ఎప్పుడు వెళ్తావు? అదే 6వ అధ్యాయం 12వ వచనం చదవను. అదే పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవం చేపట్టుము. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను
విధముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని ఆ, నీకు ఆజ్ఞాపించుచున్నాను. కానీ మనం ఏం చేస్తున్నాం? కలమంకం అయిపోతున్నాం. మన మీద ఒక తప్పు మోపవలసి ఉందనే సంఘము ఏదైతే దేవుడు ఏలైతే చూపుతున్నాడో అలాగ ఉండిపోతున్నాం ప్రియులారు. నేను నిదానంగానే చెప్తున్నాను, నిద్ర వస్తున్నట్లనే ఉంటుంది, కానీ సంగతులు చాలా బలమైనవి ప్రియులారు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులు పాలిచ్చువారు. మేము ఇవ్వం, మేము ఎందుకు ఇస్తాం? ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చివరి వచనం 21. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమును తప్పిపోయిరి. చాలు. తర్వాత కృప మీకు తోడైండునుగాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా. చాలు ప్రియులారు. ప్రవచనాల పోరాటాల్లోకి దేవుని సంఘం ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లు జీవించాలని ఆజ్ఞయిస్తుంటే దేవుడు మన పోరాటాలన్నీ ఎలా ఉన్నాయి? శరీరానుసారంగా ఉన్నాయి. దేవుడు మనల్ని ఆత్మానుసారంగా జీవించి ఆత్మ ఎందు ఉన్నారు కనుక మీరు శరీరానికి ఇంకా లేరు అంటే శరీరంలో లేనివారుగా దేవుడు మనల్ని చేసే అనుభవంలోనికి నడిపించి ప్రవచనాల అనుసారంగా జీవించమని ప్రవచనాల పోరాటంలోనికి ఈ కడవరి దినాల్లో దేవుడు పిలుస్తూ ఉంటే మన పోరాటాలన్నీ అక్కడ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? పరీక్షించుకొని మనం వాటి విషయంలో గ్రహింపు కలిగి మనం ముందుకు సాగుదాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేస్తాను, ఒక్క నిమిషం. అందరి తలలో వంచండి. దేవుని రాకడ సమీపిస్తున్న దినాలలో ఇంకా సరంబ వేసిన ఇళ్లలో ఉంటూ సమయం ఇంకా రాలేదులే అని మనం ఆలోచించుకునే ఆలోచనకు, ఆ పిలుపుకి, ఆ సంకల్పానికి సంబంధించిన వారము కామని గుర్తెరుగులాగన తిరిగి దేవుడు మనల్ని ప్రవచనాల పోరాటంలోనికి నడిపించి క్రీస్తుని అపేక్షించి అనగా క్రీస్తుని త్వరపెట్టుట కొరకు ఇజ్రాయేలు యొక్క విడుదల, విమోచన, రక్షణ నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క సంకల్పం అంతా ఏది దాచుకొనకుండా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం ఉన్నాము గనక మనం అట్టి విషయంలో జ్ఞానము కలిగి ఇకనైనా మనం ఈ పోరాటాలు దేనికి సంబంధమైనవి గుర్తెరిగి ఆత్మ వివేచనతో, జ్ఞాన వివేచనతో మనమందరం మసులుగొనలాగున దేవుని ఉదయకాల సమయంలో హృదయంలో ధ్యానించి ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించండి ప్రార్థనలో. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రవచనము సంకల్పానుసారమైనది. నీ యొక్క సంకల్పం ఏది దాచుకొనకుండా సంఘానికి మీరు రివీల్ చేస్తున్న ఈ కడవరి దినాలు, నీ రాకను అపేక్షించు దినంలోనికి దావీదు తాళపు చెవి కలిగి ఇక ఎన్నడూ మూయని అధికారము యెషయా గ్రంథం 22:22లో చెప్పినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తును ద్వారా నాయన మరి మేము సర్వ సంపూర్ణత ప్రభుగా ఒప్పుకొని వాటిని నాయన మరి మా హృదయాల్లో నిలుపుకున్నడు ద్వారా మీరు అనుగ్రహించే శ్రేష్టమైన సంగతులు జ్ఞాన వివేచనతో మేము అన్వేషిస్తుండగా మీరు మా కొరకు ఏర్పాటు చేసిన సత్కార్యాలు, ఆ ధనములో ఇతరులకు పాలించువారముగా నాయన మరి మేము ఉండలాగా మీరు కృప చూపించండి. శాలేము సంఘాన్ని ఆ రీతిగా బలపరచండి, స్థిరపరచండి నాయన. సత్య అనుభవంలోనికి నాయన మరి ముందుకు కొనసాగలానని మీరు కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించండి ప్రియులారా. ఉదయకాల సమయం నుంచి అయినా ఇంకా రక్షణ లేని వారు ఉంటే వారి రక్షణలోనికి,
రక్షణ కలిగి ఉండి ఆనందం లేని వారికి రక్షణ ఆనందం, జయ జీవితం, నీ యొక్క సత్కార్యాల్లో విరివిగా పాల్గొనడానికి వారికి సిద్ధ మనసును దయచేయమని ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డ విషయమై నాయన మరి నీ సన్నిధానములు నాయన మరి విశ్వాసంతో పలుకుతుండగా వారికి దేవుడు నాయన నీవు ఏ రీతిగా అయితే నాయన వారిని వాడకుండా ఉన్నారో అట్టి విషయంలో విధేయులవడానికి కృప చూపించమని, పని పాట అవ్వకుండా నాయన మరి బంధకాలుగా ఉన్న వారి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, అన్ని విధాల సంధిగా తోడుకొంచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభునేసుక్రీస్తు నామమున అతి వినయంగా ఏడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.